వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీ వండర్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే విషయానికి వస్తే నేను ఈరోజు టమాటో కర్రీ చేశాను. తమిళ్లో అయితే తక్కాలి బజ్జీ అంటారు. తెలుగులో అయితే ఏమంటారంటే తెలియదు, జస్ట్ టమాటో కర్రీ అంటాం మేమైతే. మీరేమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత టమాటో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అసలు తింటుంటే టమాటో పచ్చడిలాగా అనిపిస్తుంది. నేను చెప్పేది కదండి, ఒకసారి మీరు ట్రై చేయండి. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, ఎక్కువ పోసుకోవాలి. నేనైతే ఎక్కువ వేసాను. అసలు ఆయిల్ వల్లే టేస్ట్ అయితే వస్తుంది, అందుకే నేను ఆయిల్ అయితే ఎక్కువ వేస్తున్నాను. తర్వాత ఆవాలు వేసాక తర్వాత ఆనియన్స్ వేసాక అది బాగా కలపాలి, ఫ్రై చేయాలి. జస్ట్ అలా ఫ్రై చేశాక పచ్చిమిర్చి 1 or 2 వేసుకోవాలి. నేనైతే 2 వేసుకున్నాను. అది వేసాక కలపాలి. అది ఫ్రై చేశాక నెక్స్ట్ కరివేపాకు వేయాలి. వేసుకున్నాక బాగా ఫ్రై చేయాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. చిటికెడంతా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకోవాలి. నేనైతే 300 grams అయితే టమాటోస్ వేసుకున్నాను. అది వేసాక బాగా కలుపుకోవాలి. ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి. జస్ట్ అది కలుపుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాను. ఇది వేసుకున్నాక ఇది మళ్ళీ కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా కలపాలి. ఇలా బాగా కలిపినాక మూత పెట్టేయాలి. దాని మీద బాగా టమాటోస్ అయితే చాలా బాగా మగ్గాలండి. అప్పుడే టమాటో టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. తర్వాత అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే కింద అయితే అడుగున పట్టేస్తుంది, మాడిపోతుంది. సో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటేనే బాగుంటుంది, మాడకుండా అయితే ఉంటుంది. సో ఇలా మళ్ళీ మూత పెట్టాను, మళ్ళీ తీసాను. ఇలా ఆయిల్ అయితే పైన తేలుతుంది చూడండి. అసలు కలర్ సూపర్గా వచ్చింది. అయితే పండు టమాటోస్ తీసుకోవాలండి. పచ్చిది తీసుకుంటే బాగుండదు, పండు టమాటో తీసుకుంటే బాగుంటుంది. ఇలా టమాటోస్ బాగా మగ్గిన తర్వాత 1.5 tablespoon కారం పౌడర్, 1 tablespoon ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. కింద మాడిపోకుండా చూసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 minutes అలా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే అడుగున పట్టేస్తుంది, మళ్ళీ మాడిపోతుంది. సో అందుకనేసి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇలా కలుపుకున్నాక మూత పెట్టేయాలి. మూత పెట్టాక కొంచెం ఇంకొక 2 minutes అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా మగ్గుతుంది టమాటోస్ అయితే, ఇంకా టేస్ట్ అయితే వస్తుంది. సో అంతే అండి, టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకా కొన్ని మీ ముందుకు అయితే తీసుకొని వస్తాను. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.